పద్మశాలి అఫీషియల్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ రాజన్న సిరిసిల్ల జిల్లా వారి ఆధ్వర్యంలో హంస హోమియోపతి మెడికల్ కళాశాల పోపా మరియు హెల్ప్ హార్స్ వెల్ఫేర్ సొసైటీ స్వచ్ఛంద సంస్థ సహకారంతో ఈరోజు సిరిసిల్ల పట్టణంలోని శివనగర్లో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో పద్మశాలి విద్యార్థుల కోసం 45 రోజుల పాలిటెక్నిక్ శిక్షణ మరియు హోమియోపతి ఉచిత హెల్ప్ క్యాంప్ నిర్వహించారు. ఈ హెల్ప్ క్యాంప్లో 245 మందికి 14 మంది డాక్టర్స్ వైద్య పరీక్షలు చేసి ఉచిత మందులు పంపిణీ చేశారు. అంటున్నారు చిన్న చిట్కా ట్రై చేస్తారు. పద్మశాలి అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఆధ్వర్యం లోపల ఈరోజు 2 ప్రధానమైనటువంటి క్యాంపులను ఏర్పాటు చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా 45 రోజుల పాటు పాలిటెక్నిక్ ఎంట్రన్స్ కోసము పద్మశాలి టీచర్స్ ఆధ్వర్యం లోపల 45 రోజులటువంటి క్యాంపును ఏర్పాటు చేసినాము. దాన్ని ఈరోజు ఇనాగ్రల్ సెషన్ చేసి దానికి సంబంధించిన 4 సబ్జెక్టులకు హెచ్ఓడీలను అరేంజ్ చేసి వారి ద్వారా ఓరియంటేషన్ ప్రోగ్రామ్ అనేది ఈరోజు జరిగింది. అదేవిధంగా 45 రోజుల పాటు ప్రతిరోజు సాయంత్రము 3 గంటల నుండి 6:30 గంటల వరకు నిత్యము 4 గంటల పాటు పిల్లలకు పాలిటెక్నిక్ సంబంధించినటువంటి మెళకువలు నేర్పిస్తూ పాఠ్యాంశాలను బోధిస్తూ వాళ్ళని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది ప్రతిరోజు 45 రోజుల వరకు అంటే మే 24 వరకు ఈ కార్యక్రమం కొనసాగుతూ ఉంటుంది. అదేవిధంగా ఈరోజు హంస మెడికల్ అండ్ రీసెర్చ్ కాలేజ్ ఆధ్వర్యం లోపల మరియు హెల్పింగ్ ఆర్ట్స్ వెల్ఫేర్ సొసైటీ సౌజన్యంతో పద్మశాలి అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ ఈరోజు హోమియోపతి క్యాంపును కూడా దాదాపు 14 మంది డాక్టర్లతోటి ఈ రోజున హోమియోపతి క్యాంప్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ అవకాశం దీనిలో కూడా చాలామంది ఈ యొక్క సౌకర్యాన్ని వినియోగించుకుంటున్నారు. దాదాపుగా ఒక 350 మంది ఇప్పటి వరకు ఈ యొక్క క్యాంపుకు అటెండ్ అయ్యి వారు వైద్య సేవలు అనేవి పొందడం జరిగింది. ఇక్కడ పూర్తి ఉచితంగా అంటే మేము చేసేటువంటి పోపా చేసే ప్రతి కార్యక్రమం కూడా ఉచితమైనటువంటి కార్యక్రమము, కమ్యూనిటీకి ఉపయోగపడేటువంటి కార్యక్రమాలను తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి మరి ఈ అవకాశాలన్నీ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతూ అండి. నా పేరు డాక్టర్ ఉమేష్. నేను హంస హోమియోపతి మెడికల్ కాలేజ్ డైరెక్టర్ని. హంస హోమియోపతి మెడికల్ కాలేజ్ గత 7 ఏళ్ళుగా మెడికల్ కాలేజ్గా ఒక సంవత్సరానికి 100 మంది స్టూడెంట్స్కి ట్రైనింగ్ ఇస్తూ ఇప్పుడు ఫస్ట్ బ్యాచ్ డాక్టర్స్ బయటకు వచ్చిన సందర్భంలో అండ్ ఇది ఏప్రిల్ 10th ప్రపంచ హోమియోపతి దినోత్సవం WHO వాళ్ళు ప్రకటించిన సందర్భంగా ఈ నెలంతా హోమియోపతి వైద్య విధానానికి సంబంధించి కొంత అవేర్నెస్, కొంత అవగాహన కల్పించడానికి మన సిరిసిల్ల పట్టణంలో ఈరోజు ఎంచుకోవడం జరిగింది. ఇక్కడి నుంచి అంటే నేను గర్వంగా ఫీల్ అయ్యేది ఏంటంటే సిరిసిల్ల నుంచి ఇప్పటివరకు మనకి 4 స్టూడెంట్స్ మా కాలేజీలో ఉత్తీర్ణులయ్యి ఇక్కడ ఉన్నారు. సో వాళ్ళకు కూడా ఒక అవగాహన వస్తుంది అండ్ హోమియోపతి పట్ల చాలామందికి ఒక ఇది తెలియజేయాలని చెప్పి ఈరోజు క్యాంప్ పెట్టడం జరిగింది. సో దీనికి సహకరించిన పోపా సభ్యులందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అట్లాగే మన హెల్పింగ్ హార్ట్ వెల్ఫేర్ సొసైటీ వాళ్ళు మాకు చక్కటి ప్రోత్సాహం ఇచ్చిండ్రు అండ్ ఈ అరేంజ్మెంట్స్ అంతా చూసుకున్న వాళ్ళందరికీ పేరున ధన్యవాదాలు. ఇంకా తరచుగా వచ్చే వీలుండేటట్టుగా త్వరలో ఒక పర్మనెంట్గా ఒక క్లినికే ఇక్కడ ఎస్టాబ్లిష్ చేద్దాము హంస హోమియోపతి తరఫు నుంచి అనేది కూడా ఒక ఆలోచన చేస్తున్నాము. పెద్దలందరితో కూడా మాట్లాడి అది పాసిబిలిటీకి ఎట్లా జరుగుతుంది అనేది మేము ఆలోచించి ఇంకా త్వరలో ఇక్కడ పట్టణంలో ఉన్న మిగతా వివిధ రకాల వేరే డాక్టర్లతో సహకారంతో కూడా ఒక మల్టీ స్పెషాలిటీ మెగా మెడికల్ క్యాంప్ కూడా మేము ప్రపోజ్ చేస్తున్నాము. త్వరలో అది అనౌన్స్ చేసి అది పెద్ద ఎత్తున చేసే ప్రోగ్రాం. దానికి ఇంకా పొలిటికల్గా కానీ ఇంకా మనకి వ్యాపారవేత్తలు కానీ వాళ్ళందరి సహకారంతో ఒక పెద్ద ఎత్తున చేద్దామని ఒక ఆలోచన కూడా చేస్తున్నామండి.